అందరికీ నమస్కారం. వేరే చౌదరి హత్య కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడైనటువంటి ముప్పా సురేష్‌కు ఉచ్చు బిగుస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మరి ఆయన బెయిల్ కోసం, ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించటం జరిగింది. సో, హైకోర్టులో ఆయన తరపునటువంటి అడ్వకేట్ గారు కూడా మరి ప్రయత్నాలు చేసినప్పటికీ పోలీసులు బెయిల్ తిరస్కరణకు సంబంధించినటువంటి మరి కొన్ని ఆధారాలు కూడా కోర్టుకు సబ్మిట్ చేసినట్టు సమాచారం తెలుస్తా ఉంది. ఎందుకంటే మరి కలుగులో దాగి ఉన్నటువంటి ముప్పా సురేష్ను బయటకు తీసుకొచ్చేందుకు, మరి ముప్పా సురేష్ను అరెస్ట్ చేసేందుకు మరి దామోదర్ గారు స్వీయ పర్యవేక్షణలో దాదాపుగా 3 బృందాలు మరి అప్పటి నుంచి కూడా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని కూడా తెలియజేసుకోవచ్చు. ముప్పా సురేష్కు సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని రాబట్టేందుకు ఆయన మేనమామ అయినటువంటి ఆళ్ల సాంబశివరావు సిద్ధాంతి ద్వారా కొంత సమాచారం తీసుకున్నప్పటికీ కూడా మరి ముప్పా సురేష్ కంపెనీకి సంబంధించినటువంటి దాంట్లో నుంచి ఆర్థిక లావాదేవీలు ఈ వేరే చౌదరి హత్య కేసుకు సంబంధించినటువంటి వ్యక్తులు వినోద్కు కొంత అమౌంట్ కూడా చేరిందనే సమాచారం ఉంటాయి. ముప్పా సురేష్ సంబంధించినటువంటి కంపెనీలో పనిచేసేటువంటి డైరెక్టర్ అకౌంట్ ద్వారా లేకపోతే కంపెనీ అకౌంట్ ద్వారా కొంత అమౌంట్ చేరినట్టుగా కూడా పోలీసులు గుర్తించినట్టు ఈరోజు కొన్ని ప్రధాన పత్రికల్లో మరి సమాచారం కూడా రావటం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని కూడా పోలీసులు అడుగు ముందుకు వేసి ఈ ముప్పా సురేష్ ఎక్కడైతే కలుగులో దాగి ఉన్నారో బయటకు తీసుకొచ్చి మరి ఈ వేరే చౌదరి హత్య కేసుకు సంబంధించి మరి మొన్న మహానాడులో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించడం, అదేవిధంగా వైసీపీ నేతల్లో కోవట్లని ఆయన మరి అక్కడ మాట్లాడటంతో కూడా మరి ఈ కేసు మీద ఉన్నతాధికారుల ఒత్తిడి, అటు పొలిటికల్ ప్రెజర్ కూడా పెరిగాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. దీంట్లో భాగంగా ముప్పా సురేష్ను గతంలో మరి ఒక వీడియోను వైరల్ చేసినటువంటి న్యూస్ ఛానల్ విచిత్ర పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా ముప్పా సురేష్ భార్యను కూడా లైవ్లోకి తీసుకొచ్చి మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూసాం. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ముప్పా సురేష్కు సంబంధించినటువంటి మరి గాలింపు చర్యలు పోలీసులు వైపు వేగవంతం చేస్తూనే కుటుంబ సభ్యులను విచారిస్తూ వారి వద్ద నుంచి కూడా పోలీసులు కీలక సమాచారం రాబడుతున్నారని కూడా మరి ఈరోజు ప్రధాన పత్రికల్లో కూడా రావటం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ముప్పా సురేష్కు సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసులు అడుగు ముందుకేశారని, ఆయన బెయిల్ తిరస్కరణకు కూడా మరి కోర్టుకు కొన్ని ఆధారాలు సబ్మిట్ చేసిన నేపథ్యంలో మరి కోర్టు నుంచి కూడా స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆళ్ల సాంబశివరావు మెయిన్గా ఆయన మేనమామ ముప్పా సురేష్కు మేనమామ ఆళ్ల సాంబశివరావు సిద్ధాంతి మరి ఈ కేసుకు సంబంధించి వ్యవహారం మొత్తం కీలక సమాచారం మొత్తం కూడా మరి సిద్ధాంతి దగ్గర ఉందని ఈ మధ్యకాలంలో అమ్మనపురాలు గ్రామంలో కూడా కొంత హల్చల్ అయినట్టు సమాచారం తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ ముప్పా సురేష్కు సంబంధించి ఏ కలుగులో దాగి ఉన్నా కూడా ఆయన బయటకు తీసుకొచ్చేందుకు కూడా పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నట్టు సమాచారం తెలుస్తుంది. మరి కొన్ని రోజుల్లో కూడా దీని మీద ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.